Hey, hi everyone. So actually, in the previous class, okay, we have discussed about get title method. Okay, so now we can see get title method executions. Okay, running. See here. So actually, manual tests are prepared for the test cases. Okay, manual tests are prepared test cases. So based on the user stories. So ఇది మనకి ఇది ఎవరు రాస్తున్నారు ఈ లాంచ్ క్రోమ్ బ్రౌజర్ ఓకే అండ్ ఈ లాంచ్ ఐఆర్సిటీ సైట్ ఓకే దీస్ కామెంట్స్ ఆర్ రిటర్న్ బై ద మాన్యువల్ టెస్టర్స్ ఓకే సో ఆటోమేషన్ టెస్టర్స్ ఆర్ కలెక్టింగ్ ది మాన్యువల్ టెస్ట్ కేసెస్ ఆటోమేషన్ టెస్టర్స్ వచ్చి ఈ వెబ్ డ్రైవర్ దీన్ని ఏదైతే మాన్యువల్ టెస్టర్స్ రాస్తారో మనకి దాన్ని యూజ్ చేసుకుని మనకు ఆటోమేషన్ టెస్టర్స్ అనేవాళ్ళు ఈ కోడింగ్ అనేది రాస్తారు సెలీనియం కోడ్ నెక్స్ట్ నెక్స్ట్ మాన్యువల్ టెస్ట్ కేసుని యూజ్ చేసుకొని ఆటోమేషన్ టెస్టర్ అనేవాళ్ళు ఈ గెట్ కమాండ్ అనేది రాశారు ఓకే సో ఆటోమేషన్ టెస్టర్స్ the test cases from manual testers after taking off every sprint. So one sprint is 2 weeks. Okay. So మనం ఆల్రెడీ ఇది మనం మాన్యువల్ టెస్ట్ కేసెస్ దాంట్లో చూసాము ఈచ్ స్ప్రింట్ ఈజ్ హ్యావ్ 2 weeks. Okay. So 1 month we have 2 sprints. So divided by the 15 days. Each 15 days we have 1 sprint. Okay. ఫస్ట్ స్ప్రింట్లో ఏంటి నో ఆటోమేషన్ ఓకే ఫస్ట్ స్ప్రింట్ మనకి ఏం చేస్తారు మొత్తం మాన్యువల్ టెస్ట్ ఇస్తారు అనే వాళ్ళు ఒక టెస్ట్ కేసెస్ మనకు ప్రిపేర్ చేస్తారు ఓకే హియర్ మాన్యువల్ టెస్ట్ ఇన్ ఫస్ట్ స్ప్రింట్ మాన్యువల్ టెస్టర్స్ ఆర్ ప్రిపేర్ ద టెస్ట్ కేసెస్ ఓన్లీ ఓకే సో సెకండ్ స్ప్రింట్ ఆఫ్టర్ ఫినిషింగ్ ద టెస్ట్ కేసెస్ సో వీ కెన్ ఆటోమేషన్ టెస్టర్స్ ఆర్ ఓకే టేకెన్ ద test case from the manual testers and build the selenium code okay or automation code with java okay so here at initial stage okay initial stage automation will be very slow initial stage లో మనకి ఎప్పుడైనా సరే ఆటోమేషన్ అనేది చాలా స్లోగా ఉంటుంది ఓకే సో ఇక్కడ మనకు తెలియాల్సిందంటే మనం మెయిన్ చూసుకోవాల్సింది ఏంటంటే ఇవి ఎందుకు రాస్తారు సో మాన్యువల్ టెస్టర్స్ అనే వాళ్ళు మనకి ఇలా ఇవ్వరు జస్ట్ మనకి ఒక మనకి ఇప్పుడు అక్కడ కనిపిస్తున్నాయి కదా మీకు కామెంట్స్ అలా ఇచ్చేస్తారు ఇది లాంచ్ ద క్రోమ్ బ్రౌజర్ అండ్ లాంచ్ ద ఐఆర్సిటీ సైజ్ ఓకే అండ్ లాంచ్ ద గెట్ టైటిల్ ఓకే అండ్ లాంచ్ ది వెబ్ ఓకే నెక్స్ట్ లాంచ్ ది ఇలా ఇస్తారు మీకు లాంచ్ ది పేజ్ సోర్స్ లాంచ్ ది కరెంట్ యూఆర్ఎల్ సో అలా ఇచ్చేస్తారు మీకు అలా ఇచ్చేసిన దాన్ని బేస్ చేసుకుని మనం వీ కెన్ రైట్ ది ఆటోమేషన్ టెస్టర్స్ వీ కెన్ రైట్ ద సెలీనియం కోడ్ ఓకే విత్ ద యూజ్ ఆఫ్ మాన్యువల్ టెస్ట్ కేసెస్ ఓకేనా సో మాన్యువల్ టెస్ట్ కేసెస్ని యూజ్ చేసుకొని మన ఆటోమేషన్ టెస్టర్స్ అనేవాళ్ళు సో ఈ సెలీనియం కోడ్ అనేది బిల్డ్ చేస్తాం ఓకే నెక్స్ట్ కన్వర్టింగ్ మాన్యువల్ టెస్ట్ కేసెస్ ఇంటూ ఆటోమేషన్ టెస్ట్ కేసెస్ బై యూజింగ్ ది టూల్ సెలీనియం విత్ జావా టూల్ వీ కెన్ okay converting the manual test cases into automation test cases by using the selenium java tool okay next launch the browser and we require the method is get okay here get method అనేది దేనికి యూజ్ చేస్తాం మనం సో get method is used for launch the browser we require this method okay here this is the object child class object okay మనం ఒక ఆబ్జెక్ట్ అనేది యాక్సెస్ చేసుకోవాలంటే ఓకే దానికి మనం ఇలా రాసుకుంటాం మనం ఒక క్లాస్ క్రియేట్ చేసుకోవాలి సో క్రోమ్ డ్రైవర్ అనేది ఏంటి చైల్డ్ క్లాస్ సో వెబ్ డ్రైవర్ అనేది ఏంటి ఇంటర్ఫేస్ ఓకే గెట్ అనేది ఏంటి ఇన్స్టెన్స్ మెథడ్ సో నెక్స్ట్ డ్రైవర్ అనేది ఏంటి ఓకే చైల్డ్ క్లాస్ ఆబ్జెక్ట్ నౌ వీ కెన్ లాంచ్ ద బ్రౌజర్ వన్స్ ఓకే క్రోమ్ డ్రైవర్ బ్రౌజర్ అనేది మనం లాంచ్ చేద్దాం ఓకేనా చూద్దాం ఎలా లాంచ్ చేయాలి ఏంటి అనేది సో హియర్ వీ కెన్ క్రియేట్ వన్ ప్రోగ్రామ్ న్యూ క్లాస్ so class name is get1 okay get method so here get1 so click the checkbox public static void main string args okay in that we can write the code so first launch the browser so launch launch the browser okay so how can you launch the browser okay with the class names interface okay క్లాస్ నేమ్స్ అయినా రాసుకోవచ్చు అది పెద్ద విషయం కాదు బట్ ఇక్కడ రూల్ ఏంటంటే ఇంటర్ఫేస్తో రాసుకుంటే బెటర్ సో వెబ్ డ్రైవర్ ఈజ్ ద ఇంటర్ఫేస్ ఓకే వెబ్ డ్రైవర్ సో స్పేస్ క్లాస్ నేమ్ చైల్డ్ క్లాస్ ఆబ్జెక్ట్ డ్రైవర్ అండ్ యూజ్ కీవర్డ్ ఫర్ క్రియేటింగ్ ఆబ్జెక్ట్ అండ్ వెబ్ నెక్స్ట్ క్రోమ్ డ్రైవర్ CHROME క్రోమ్ డ్రైవర్ ఓకే
ఈజ్ ద కన్స్ట్రక్టర్. ఓకే, ఇక్కడ మీకు ఇది రావాలంటే మీరు ఏం చేయాలి, కంట్రోల్ షిఫ్ట్ ఓ క్లిక్ చేస్తే డ్రైవర్స్ అనేవి ఇక్కడికి వచ్చేస్తాయి ఆటోమేటిక్. కంట్రోల్ షిఫ్ట్ ఓ. సో డ్రైవర్స్ అనేవి రాలేదు. యాక్చువల్లీ యూ కెన్ గెట్ ద డ్రైవర్స్. చూద్దాం, అది మనం ఆబ్జెక్ట్ క్రియేషన్ చేసిన తర్వాత మనకి యూజ్ అవుతుంది. అది ఎలాగో చూద్దాం. డ్రైవర్ డాట్ ఓకే గెట్. సో మనకి ఏదైతే ఉందో ఆ గెట్ అనేదాన్ని స్ట్రింగ్ ఈజ్ పాసిబుల్ హియర్ అండ్ విత్ సెమీ కాలన్ అండ్ స్ట్రింగ్ ఏంటి మనకి google.com అనేది మనకు రావాలి. యాక్చువల్లీ google.com GOE. సో గూగుల్ క్లిక్ చేస్తే ఏమొస్తుంది, google.co.in. ఓకే, సో సెలెక్ట్ దిస్, కాపీ and open the code, right in between the double quotations. Okay, so you can get method ఏం చూస్తుంది మనకి, మెథడ్ గెట్ టైప్ వెబ్ డ్రైవర్ ఇస్ నాట్ అప్లికేబుల్ ఫర్ ఆర్గ్యుమెంట్స్. సో ఎందుకంటే కంట్రోల్ షిఫ్ట్ ఓ అనేది చేస్తే వస్తాయి. రైట్, test1.javaలో ఉంటాయి ఓపెన్ సెలీనియం వెబ్ డ్రైవర్స్. ఓకే, ఇవి ఇంపోర్ట్ చేసుకోండి ఇవి. సో ఇక్కడ ఇంపోర్ట్ చేసుకుంటే మనకి ఇక్కడ ఇంపోర్ట్ చేసుకుంది. ఓకే, సెలీనియం ఫైర్ ఫాక్స్ డ్రైవర్ కాదు మనం యూజ్ చేస్తుంది, వెబ్ డ్రైవర్, క్రోమ్ డ్రైవర్. కంట్రోల్ జెడ్. సో test.javaలో ఏముంది, ఇంపోర్ట్ వెబ్ డ్రైవర్ అనేది ఇంపోర్ట్ చేసుకుందాం. ఓకే, కంట్రోల్ సి. సో హియర్ వీ కెన్ ఇంపోర్ట్ ద డ్రైవర్. అండ్ నెక్స్ట్ test.1లో test.2లో మనకి ఇలా ఫైర్ ఫాక్స్ డ్రైవర్ ఉంది. సో దీన్ని కూడా మనం ఇన్సర్ట్ చేసుకోవచ్చు, ఇంపోర్ట్ చేసుకోవచ్చు. కంట్రోల్ సి అంటే కంట్రోల్ షిఫ్ట్ ఓ క్లిక్ చేస్తే రాకపోతే మీరు ఇది ఇలా ఇంపోర్ట్ చేసుకోండి. ఓకే, సో అగైన్ ఇట్ షోస్ న్యూ క్రోమ్ డ్రైవర్. సో యాక్చువల్లీ ఇది ఫైర్ ఫాక్స్ అని పెట్టాను. సో ఇది ఫైర్ ఫాక్స్ కాదు, సెలీనియం CHROME క్రోమ్. హియర్ వీ కెన్ ఇంపోర్ట్ క్రోమ్ డ్రైవర్ CHROME. ఓకే, సో ఎర్రర్ విల్ బి గాన్. Now you can save the file and run it. ఓకే, సో మన గూగుల్ పేజ్ అనేది ఓపెన్ అవుతుందా లేదా, బ్రౌజర్ లాంచ్ అవుతుందా లేదని చూసుకో. It will be taking time for loading. ఓకే, సో వచ్చిందా. సో Chrome is controlled by the automation tester. So Google page will be opened. ఓకే, సో నెక్స్ట్. సో నార్మల్గా మనకి ఎవరైతే నార్మల్గా మాన్యువల్ టెస్టర్స్ ఉన్నారో వాళ్ళు మనకి ఎలా ఇస్తారు అసలు, వాళ్ళ టెస్ట్ కేసెస్ ప్రిపేర్ చేయమని చేశాక మనకి ఎలా ఇస్తారు ఆటోమేషన్ టెస్ట్ డెవలప్ చేయమని. ఫస్ట్ ఆ స్టెప్స్ చూద్దాం. సో స్టెప్ 1 ఫస్ట్ స్టెప్. ఓకే, సో స్టెప్ 1 వచ్చి వాళ్ళు ఇస్తారు LAUNCH లాంచ్ ద బ్రౌజర్. ఓకే, నెక్స్ట్ సెకండ్ స్టెప్ 2. స్టెప్ 2 ఏమిస్తారు, launch the application. In third step, get a title of the application. ఓకే, సో ఇలా ఇస్తారు. ఏదైతే ఇలా ఇస్తారో దీన్ని యూజ్ చేసుకొని మనం కోడింగ్ అనేది ఆటోమేషన్ టెస్టర్స్ ఏం చేస్తారు, సెలీనియం కోడ్ అనేది ప్రిపేర్ చేస్తారు వీటిని యూజ్ చేసుకొని. సో జావా కోడ్ అనేది దాంట్లో ఇన్బుల్ట్ గా తర్వాత వస్తుంది. ఓకే, సో ది 3 comments are written by the manual testers. Okay, so manual testers are giving after completion of manual test cases. Okay, so manual testers are giving after completion of manual test cases. So automation testers are taken this type of format and prepare the Selenium code. Now, so create one method, create one class, new class. So class name is get title. Okay, ఎందుకంటే మనం ఇక్కడ టైటిల్ ఇప్పుడు క్రియేట్ చేయాలి కదా.
wait. But step 3 actually. If you just step 3. So 2 steps are we are created. Okay, launch the browser and launch the application. Okay. Next third step, get the title of the application. So now create one new class. So class name get title. Okay. Get get the title. TITL get the title. Click public static void main string out and click finish. So here you can launch the import files. So after that we can. Okay. So first one we can launch the step 1 ఏంటి ఇక్కడ చూడండి మీకు తెలుస్తుంది. స్టెప్ 1 లాంచ్ ద బ్రౌజర్, స్టెప్ 2 లాంచ్ ద అప్లికేషన్ సేమ్. ఓకే. సో ఇవి అక్కడ రాద్దాం అయినా మనం టైప్ చేస్తేనే మనకు వస్తుంది, రాదు. ఓకే. స్టెప్ 1 LAUNCH launch the BROWSER. Okay. Launch the browser, web driver space driver equal to new Chrome driver. Okay. New Chrome driver. So after that driver dot get. Okay. In between these we can write this string. So what is the string? Control V type. Okay, sorry. Control Z. So ఫస్ట్ దాంట్లో ఉంది కదా, దాన్ని కాపీ చేసుకుందాం. get1.java అది అరేంజ్ చేస్తాను నేను అది. సరే కంట్రోల్ జెడ్. ఓకే. కంట్రోల్ సి get title dot java and run this. Okay. So step 1, this is the step 2. Step 2. So double slash city mistakenly type like this. Okay. Step 2. We launch the application. LAUNCH launch the application. Here Chrome drivers like showing error. Why means this get command. Okay. Control shift to O. So it's not coming. So we can insert the import statements from here. Okay. Control C. Control V. Okay. So now third step. Okay. Get the title of the application. So now you can get the title. So here first use the object name driver dot get. Okay, this is the title. So get title returns string. Okay, get title returns string. Now we can create one variable and insert the get title values in that variable. Okay, so get title name. Okay, variable name at underscore TLTL. Okay. So what is this? Get title is a string. So we can insert the data type string. Okay. So why it shows error? Semicolon is missing in the end. Okay. Now we can paste this. Okay. దీన్ని మనం పేస్ట్ చేద్దాం, ఈ టైటిల్ అనేది మనకు వచ్చేలాగా. సో దాన్ని పేస్ట్ చేయాలంటే ఏం చేయాలి? మనం సిస్టమ్ డాట్ అవుట్ డాట్ PRINTLN ఓకే. సో ఈ యాక్ట్ టైటిల్ అనేది మనం డైరెక్ట్ రాసేయచ్చు, బట్ మనకు టైటిల్ నేమ్ ఏమి ఇస్తాం అనేది రావాలి కదా. సో దానికోసం అని చెప్పని టైటిల్ ఆఫ్ ద
tables. Okay, title of the page is plus a concatenation, other is concatenation operator, act underscore title. Okay, after that click semicolon. Now you can save the file and run it. What will be displayed and title is coming or not. Okay, title is displaying or not. Now we can see. So first run the browser and the Chrome page is run. Okay, here see this in the console. Title of the page is Google. Okay, ఇన్ కేస్ ఇక్కడ మనము ఇది కాకుండా ఐఆర్సిటిసి ఇచ్చామనుకోండి, సో దానికి ఎలా వస్తుంది అది చూద్దాం. ఓకే, సో హియర్ ఐఆర్సిటిసి పేజ్. సో దాని లాగిన్ ఎలా ఉంటుంది ఐఆర్సిటిసికి. ఓకే, సో క్లిక్ ఓకే. నౌ యూ కెన్ సేవ్ ద ఓకే, కాపీ దిస్. Okay, paste into getcom. Now you can save the file and run it once. Okay, IRCTC page will be opened. Here it shows the title also, IRCTC next generation e-ticket. Okay, here see this. Title of the page is IRCTC next generation e-ticketing system. సో దిస్ టైటిల్ బోత్ టైటిల్స్ సేమే కదా. ఇక్కడ మనకి డిస్ప్లే అవుతున్న ఈ టైటిల్ నేము, అక్కడ డిస్ప్లే అవుతున్న టైటిల్ నేము, సో బోత్ ఆర్ సేమ్. సిరీస్. ఓకే, సిరీస్ ఐఆర్సిటిసి నెక్స్ట్ జనరేషన్ ఈ టికెటింగ్ సిస్టమ్. ఓకే, టైటిల్ వచ్చింది కదా. సో ప్రీవియస్ ఆ టైటిల్ ఇవ్వకపోతే అక్కడ టైటిల్ రాదు మనకు. ఓకేనా, అది మనం అబ్జర్వ్ చేయాలి. నెక్స్ట్, సో ఆ టైటిల్ని మనం వెరిఫై చేద్దాం. ఓకే, సో నెక్స్ట్ కామెంట్స్. సో verify the title. Okay, so here actually ఇక్కడ మనం యాక్చువల్ టైటిల్ ఇచ్చాం. సో మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ఒక టైటిల్, ఆ టైటిల్ లాక్స్ ఈఎక్స్పి అండర్ స్కోర్ టైటిల్. సో ఏ టైటిల్ కావాలి మనకి, ఆ టైటిల్ని ఇక్కడ మనం పేస్ట్ అవుతుందో చూడాలి. దిస్ ఈస్ ద టైటిల్. ఓకే, సో టైటిల్ పేస్ట్ హియర్, Ctrl Z. So actually this is the title name, copy and paste here. Okay, Ctrl Z. So series system the title. Okay, and with semicolon, but it shows error. Why means this is what string, so you can give here string 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 exp title. Okay, now we can check. Sorry, this is also Control X, give here. Now verify that. దానికి ఒక స్పేస్ ఉంచుకోండి, మీకు క్లారిటీగా అర్థం అవుతుంది. మొత్తం కంబైన్డ్ అయిపోయింది. సో ఇది ఇలా ఉంచేసింది. సో ఈచ్ న్యూ వన్కి వన్ సపరేట్. ఓకే, సో నా వెరిఫై ద టైటిల్. సో ఎలా వెరిఫై చేస్తాం, ఇఫ్ కండిషన్ యూజ్ చేస్తాం. ఇఫ్ ఓకే, సో ఎక్స్పెక్టెడ్ టైటిల్ ఈక్వల్స్ టు ఏ టైటిల్ అవ్వాలి, యాక్చువల్ టైటిల్ అవ్వాలి. ఏసీపీ యాక్చువల్ అండర్ స్కోర్ టిఏఎల్. సో ఎక్స్పెక్టెడ్ టైటిల్ ఈక్వల్ టు యాక్చువల్ టైటిల్. This is the condition. సారీ, ఇక్కడ మనం టైటిల్ స్పెల్లింగ్ రాంగ్ రాస్తాం, అందుకని ఎర్రర్ వస్తుంది. ఓకే, మనం యూ కెన్ సీ system.out.println. ఓకే, సో println. So titles are matching.
Titles are matching. Actual titles match అయితే ఏమైతే టెస్ట్ పాస్ అయినట్టు. Okay, we can give test pass. Okay. Else, yes, system dot out dot printl system dot println ఇక్కడ మనకి టెస్ట్ ఫెయిల్. సో టైటిల్స్ ఆర్ నాట్ మ్యాచింగ్. ఓకే, సో చూద్దాం మనం ఇప్పుడు ఏం చేసాం. మనం కండిషన్ ఫస్ట్ ఇవి యాక్చువల్ రిజల్ట్స్. ఓకేనా, ఇదేంటిది ఎక్స్పెక్టెడ్ రిజల్ట్స్. మనం ఏం కావాలన్నా యాక్చువల్గా వచ్చే యాక్చువల్ రిజల్ట్స్ ఎప్పుడు యూజ్ చేస్తాము. సో ఎక్స్పెక్టెడ్ రిజల్ట్స్ ఎప్పుడు యూజ్ చేస్తాం అంటే యాక్చువల్ రిజల్ట్స్ అనేవి మన అవుట్పుట్ వచ్చేసిన తర్వాత వాటిని యాక్చువల్ రిజల్ట్స్ అంటారు. సో ఎక్స్పెక్టెడ్ రిజల్ట్స్ అంటే మనకి ఏం కావాలి అవుట్పుట్ అనేది ఎక్స్పెక్టెడ్ రిజల్ట్ అంటారు. ఇప్పుడు ఏంటంటే మన ఈ ఎక్స్పెక్టెడ్ రిజల్ట్ అనేది టైటిల్ ఈ యాక్చువల్ రిజల్ట్ లో ఉన్న టైటిల్ కి మ్యాచ్ అవ్వాలి. అలా మ్యాచ్ అయితే కండిషన్ పాస్ అవ్వాలి. ఓకే, అలా మ్యాచ్ అవ్వకపోతే కండిషన్ ఫెయిల్ అవ్వాలి. అది వస్తుందో రావట్లేదు చూద్దాం. నౌ యూ కెన్ సేవ్ ద ఫైల్ అండ్ రన్ ఇట్ వన్స్. సో ఫస్ట్ IRCTC browser page will be open. Okay, so see here what will happen. See this title of the page is the IRCTC page and test pass. Titles are matching. అదే మనకి ఈక్వల్స్ కోసం కొంతమంది ఏం చేస్తారంటే ఈక్వల్ టు సింబల్ వాడేస్తారు డైరెక్ట్. డబుల్ ఈక్వల్ అది కూడా ఈక్వల్స్ కింద వస్తుంది. అలా యూజ్ చేస్తే ఏమవుతుంది, దట్ కండిషన్ వాజ్ ఫెయిల్. ఓకే, ద టెస్ట్ కండిషన్ వాజ్ ఫెయిలియర్. See this. It's loading. It takes some time. No. See this. Test fail. Okay. Test tiles are not. ఏదైనా కూడా మనం ఇక్కడ ఈ నాట్ ఈక్వల్ టు సింబల్ వాడకూడదు. సో ప్రిఫర్ డాట్. ఓకే, ఇక్కడ చాలా వస్తాయి. డాట్ ఏంటి మనకు కావాల్సింది ఈక్వల్స్. ఓకే, యూ కెన్ ప్రిఫర్ దిస్. సో నెక్స్ట్ దీన్ని మనకు విండో ఎలా వస్తుంది సేవ్ చేసి రన్ చేస్తే యాక్చువల్గా. సో మీరు ఇక్కడ చూడండి, మనం ఫైల్ సేవ్ చేసి రన్ చేసి చూస్తాను. సో దానికి అవుట్పుట్ ఏం వస్తుందని చెక్. సో ఇట్ ఈస్ హాఫ్ విండో. యాక్చువల్లీ ఇది మనకు ఫుల్ విండో రావాలంటే దానికి కూడా మనం ఒక కమాండ్ యూస్ చేసుకోవచ్చు. ఓకే, వీ కెన్ గెట్ ద ఫుల్ విండో. వీ కెన్ రైట్ వన్ కమాండ్. సో దట్ కమాండ్ నేమ్ is okay, maximize the window. We write the logic the above program. Okay, driver dot. In step 2 we can write driver dot manage driver dot manage dot window. Okay, window dot ఏమొస్తుంది, here we can see maximize. Okay, driver dot manage dot window dot. Okay, driver dot manage dot window dot maximize. Okay, we can use this. After that we can give semicolon. Now save the file and run it. So what will happen now, we check now. Okay, so small minimize window will be maximized or not. Okay, after loading the browser, launching the browser, it will be maximized or not. Now we can check. Okay, so it is maximized automatically. Okay, so that's why we are using the driver dot window dot maximize. For what? For maximize purpose. For maximize the window PUS. Okay, సో ఇక్కడ మనం టైటిల్ ఎందుకు వెరిఫై చేస్తాం అంటే ఈ కండిషన్ అనేది ఫెయిల్ అవుతుందా పాస్ అవుతుందా కరెక్ట్గా అని చెక్ చేయడం కోసం యూజ్ చేస్తాం. సో యాక్చువల్ రిజల్ట్స్ ఆర్ ఈక్వల్ టు ఎక్స్పెక్టెడ్ రిజల్ట్స్. ఓకే, సో ఎక్స్పెక్టెడ్ రిజల్ట్స్ ఆర్ ఈక్వల్ టు యాక్చువల్ రిజల్ట్స్, టెస్ట్ పాస్. సో ఎక్స్పెక్టెడ్ రిజల్ట్స్ ఆర్ నాట్ ఈక్వల్ టు యాక్చువల్ రిజల్ట్స్,
test fail. Okay, so that is the condition. So here two methods were finished, like get title and okay, get method. Now we can see current get dot current URL. Okay, so create one new file, new class. So class name is get current URL. So publish static void main finished. Okay. Here also import statements common. So URL application also common. Okay. So first two parts common. Get title. The import statements. So copy here and paste into the okay. Next, so launch the browser and launch the application also. Control C. So here we are not using any title. So here we are using get the URL of the application. Okay, now which can check. So third step, get the URL of the application. Okay, so now we can check this. It will be opened up. Okay, so here we can use driver dot. Okay, get what is get current URL. Okay, so get current URL also gives string value. Okay, in that we are giving correct URL or not. Okay, is దీన్ని ఒక ఈ గెట్ కరెంట్ యూఆర్ఎల్ అనేదాన్ని ఒక వేరియబుల్ లో స్టోర్ చేద్దాం. ఆ వేరియబుల్ నేమ్ వచ్చి ఓకే యాక్చువల్ యూఆర్ఎల్. సో వాట్ ఈస్ ద స్ట్రింగ్. సో యూఆర్ఎల్ అనేది క్యాపిటల్ లెటర్. ఓకే, సో ఇక్కడ ఏది రిటర్న్ ఇస్తుంది. ఇక్కడ ఈ గెట్ డాట్ కరెంట్ యూఆర్ఎల్ ని మనం ఒక వేరియబుల్ లో స్టోర్ చేస్తున్నాం. దట్ వేరియబుల్ నేమ్ ఈస్ యాక్చువల్ యూఆర్ఎల్. సో get that URL gives string value. So now we can use the string data type here. string. Okay, string is the data type. Now we can print the statement. System dot out dot printl and println. So the URL of the page is okay. Okay. Page is plus act underscore URL. Okay, and with semicolon. Now you can save the file and launch the browser. See what will happen. Okay, browser is running. Here after completion of maximize window, it will give the output. ఎందుకంటే మనం అక్కడ అవుట్పుట్ లో విండో మ్యాక్సిమైజేషన్ కూడా రాసాం, అందుకే లేట్ అయింది. సో ఇక్కడ చూడండి ద యూఆర్ఎల్ ఆఫ్ ది పేజెస్. ఏది యూఆర్ఎల్ ఇదే కదా. ఓకే, సో కాపీ దిస్. సో నెక్స్ట్ ఇదే రిజల్ట్స్ ఇందాక ప్రీవియస్ ప్రోగ్రామ్ లాగా మనకి వెరిఫై ద రిజల్ట్స్ కూడా చెక్ చేసుకోవచ్చు. ఓకే, సో హియర్ ఎక్స్పెక్ట్ రిజల్ట్స్ అవి. సో వెరిఫై ద రిజల్ట్స్. ఓకే, వెరిఫై ద రిజల్ట్స్ చెక్ చేయాలని ఫస్ట్ మనం ఇక్కడ ఏం చేస్తాం ప్రీవియస్లీ. ఓకే, ఇక్కడ క్రియేట్ వన్ ఎక్స్పెక్టెడ్ యూఆర్ఎల్. ఓకే, exp underscore URL equal to quotations. Okay, this is also one string. So now we can give here a string data type strng string data type. Okay, now verify the results. So ఇక్కడ if condition ఏమవుతుంది ఇప్పుడు. ఓకే, if సో ప్రీవియస్లీ మనం ఏం చేసామంటే if expected results
ఓకే, ఎక్స్పెక్టెడ్ రిజల్ట్ డాట్ ఈక్వల్స్ టు యాక్చువల్ రిజల్ట్స్ అవుతుంది లేదా చెక్ చేస్తాం. బట్ ఇక్కడ ఈ కండిషన్ మారుతుంది. ఇఫ్ యాక్చువల్ రిజల్ట్స్ కంటైన్స్ హెచ్డిపిఎస్. అంటే మనకి డిఫరెన్స్ ఏంటి, ఈ హెచ్డిపిఎస్ అనేది చాలా సెక్యూర్ అనమాట ఇది. ఓకే, సో ఇది మ్యాచ్ అయితే చాలు మనకి అది అవుట్పుట్ కరెక్టా కాదని వస్తుంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ యాక్చువల్ రిజల్ట్ అండర్ స్కోర్ యూఆర్ఎల్ డాట్, సో కంటైన్స్ ఇక్కడ ఇచ్చాడు కదా వాడు. ఓకే, కంటైన్స్ వాట్, హెచ్టిటిపిఎస్. సో హెచ్టిటిపిఎస్ కి మ్యాచ్ అయితే చాలు అని. ఓకే, మ్యాచ్ అయితే ఏమవుతుంది, SYSTEM సిస్టమ్ డాట్ అవుట్ డాట్ PRINTL అని ప్రింట్ చేయాలి. సో సైట్ ఈస్ సెక్యూర్డ్, సైట్ ఈస్ SECU. ఇలా వస్తే అప్పుడు సైట్ అనేది మనకు సెక్యూర్ అయినట్టు. ఎల్స్ అదర్వైజ్ ఓకే సైట్ ఈస్ ఇన్సెక్యూర్. సైట్ ఈస్ నాట్ సెక్యూర్. ఓకే, చెక్ ద కండిషన్స్. ఫస్ట్ ఏంటంటే రిజల్ట్స్ ఎలా చెక్ చేస్తాం, ఫస్ట్ మనకు అది తెలియాలి. ఫస్ట్ రిజల్ట్స్ చెక్ చేయాలంటే మనకి అవి ఎక్స్పెక్టెడ్ రిజల్ట్స్ అనేవి యాక్చువల్ రిజల్ట్స్ కి మ్యాచ్ అవుతున్నాయి లేదా అది చెక్ చేసుకోవాలి. ఫస్ట్ ఎక్స్పెక్టెడ్ రిజల్ట్స్ ఏంటి మనకి, యూఆర్ఎల్. సో ఈ యూఆర్ఎల్ అనేది యాక్చువల్ రిజల్ట్ యూఆర్ఎల్, ఓకే, కరెంట్ యూఆర్ఎల్ కి మ్యాచ్ అవుతుందా లేదా. సో మ్యాచ్ చేయాలంటే మనం ఒక ఇఫ్ కండిషన్ రాసుకోవాలి. ఏంటది, యాక్చువల్ యూఆర్ఎల్ కంటైన్స్ ది హెచ్టిపిఎస్. ఓకే, హెచ్టిపిఎస్ కి ఉంటే అది యాక్చువల్ యూఆర్ఎల్ కి మనకి మ్యాచ్ అయినట్టు, లేదంటే మనకు అది సైట్ అనేది ఇన్సెక్యూర్ గా ఉన్నట్టు వస్తుంది. ఓకే, నౌ వీ కెన్ గెట్ దిస్ అవుట్పుట్ ఆర్ నౌ వీ కెన్ చెక్. ఓకే, రన్నింగ్ ది launch the browser and after maximize the window. After that we can get the output. Okay, maximize window is completed, so outputs here. So URL page, the URL will be coming. So URL expected result URL is matching with actual result URL. That's why site is secured. If you're not matching, site is insecure. Okay, now we can check this also once. So running. So it's on the string class represents like this. So launch the browser, and after that launching it will be maximize the window. Okay, after maximize the window, see here site is secured also. సో సైట్ సెక్యూర్డ్ ఎందుకంటే హెచ్టిపిఎస్తోనే కదా స్టార్ట్ అవుతుంది. సో వేరే సైట్ ఇస్తే అప్పుడు మనకు రానట్టు వస్తుంది. ఓకే, ఇవన్నీ క్లోజ్ చేసుకోండి, చాలా విండోస్ అవుతున్నాయి. క్లోజ్డ్. ఓకే, save the file. Okay, so here 3 methods will be completed. First method is get method, next get title method, after that get current method. Now we can see new method, get page source. Okay, get page source method. Now we can see. So now create one class. The class name is get page source. Okay, get page source. So create the file name with get page source. Okay, click the checkbox public static void main string args. Now we can insert the import methods here, and class 1 and step 1 and step 2 methods also same. Okay, so first get.java, control C, copy. Next get page source, here we can paste it. Okay, and next can insert previous class get current 2 steps. Okay, మ్యాక్సిమైజ్ విండో వదిలేసేయండి, అది అక్కర్లేదు, అది చాలా టైం పట్టింది అది లోడ్ అయ్యి మనకు అవుట్పుట్ వచ్చి. ఓకే, ఏ బ్రౌజర్ స్పెల్లింగ్ చూసారు. సో నెక్స్ట్ గెట్ పేజ్ సోర్స్. పేజ్ సోర్స్ అంటే మనకి నార్మల్గా మీరు ఒక క్రోమ్ విండో ఓపెన్ చేసుకుంటే
సో హియర్ మనం ఏం చేస్తాం, ఒక ఐఆర్సిటిసి వెబ్సైట్ ఓపెన్ చేసుకుంటాం. సో యూ కెన్ ఓపెన్ ది ఐఆర్సిటిసి వెబ్సైట్. సో ఆఫ్టర్ క్లికింగ్ దట్ ఐఆర్సిటిసి వెబ్సైట్, here the page application will be opened. Okay, after open the application, now we can click on the right click on the application. Here we can see view page source. Okay, see this option. This is the view page source of application. So who can test this application? Manual testers are test this application manually. Okay, so manual testers action like this. ఓకే, సో వాళ్ళు ఎలా చెక్ చేస్తారంటే మాన్యువల్ టెస్టర్స్ ఫస్ట్, సో దీని పేజ్ సోర్స్ ఎలా ఉందో చెక్ చేసుకోవాలనుకుంటే మనకి అప్లికేషన్ ఓపెన్ చేసి అప్లికేషన్ మీద మనకి వ్యూ పేజ్ సోర్స్ ఆప్షన్ క్లిక్ చేస్తారు. క్లిక్ చేస్తే మనకి అది ఇలా అవుతుంది. ఓకే, సో ఇలా ఓపెన్ అయిన తర్వాత, ఓకే, ఇలా ఓపెన్ అయిందని ఆటోమేషన్ టెస్టర్స్ ఎలా ఇస్తారు ఆ పేజ్ సోర్స్ అనేది మనం ఇప్పుడు చెక్ చేద్దాం. ఓకే, నౌ యూ కెన్ చెక్ ది ఆటోమేషన్. ఓకే, so open page. Now so get page source. Okay, now the step 3, get page source. So get page source. Maybe you can click on object. Okay, driver dot get page source. So check here. So get page source also return one string value. Okay, get page source also give return one string value. So now we can save that string value into one variable. So variable name is page source. Okay, page source. So get page source returns string value. So that's why give the string data type. Okay, string data type. Now print the page source. It will be opened or not. Okay, so print చేయాలంటే ఏం చేస్తాం మనం, system dot out dot printl అని println. సో ఇక్కడ పేజ్ సోర్స్. ఎందుకని పేజ్ సోర్స్? సో ఇక్కడ మనకి ఏదైతే గెట్ పేజ్ సోర్స్ తీసుకున్నామో మెథడ్, ఆ మెథడ్ ని మొత్తం వేరియబుల్స్ అన్ని ఎక్కడ స్టోర్ చేసాం, ఒక వేరియబుల్ లో స్టోర్ చేసాం. ఆ వేరియబుల్ నేమ్ వచ్చి పేజ్ సోర్స్. మనం ఎగ్జిక్యూట్ చేయాల్సింది కూడా ఈ పేజ్ సోర్స్. ఓకే, నౌ యూ కెన్ సేవ్ ద ఫైల్ అండ్ పేజ్ సోర్స్ విల్ బి కమింగ్ ఆర్ నాట్. సో అప్లికేషన్ ఆర్ launched, IRCTC application launched. So check here. Wait, slowly. Okay, now you can check the page source. This is the page source. Okay, see this. Okay, this is the page source. సో ఆ కోడ్ మొత్తం మనకి ఎక్కడ వస్తుంది, ఐఆర్సిటీసీలో ఏదైతే కోడ్ రాశాడో ఆ కోడ్ మొత్తం ఎక్కడ వస్తుంది, పేజ్ సోర్స్. ఓకే, అదే మనం గూగుల్ రాసుకోవాలంటే గూగుల్ కూడా తెచ్చుకోవచ్చు. సో ఇక్కడ ఈ ఐఆర్సిటీసీ అనేది అరేంజ్ చేయండి, అరేంజ్ చేసి గూగుల్ చెక్ చేద్దాం. ఓకే, సో గూగుల్ ఆల్రెడీ మనకి ప్రీవియస్లో, ఓకే, గూగుల్ సైట్ ఉంది. దిస్ ఈస్ ద గూగుల్ సైట్, google.com. So copy this and insert in the here. Now you can get Google page source or not. Okay, so check this, save the file and run it. Okay, Google application launch and Google page source. This is the Google page source. Okay, అంత చూడండి. Okay, this is the Google page source. ఇది మొత్తం మీకు డిస్ప్లే అవుతుంది. ఓకేనా? So this is the here 4 methods are completed. First one, get method. Okay, next get title, get current URL, get page source. Okay, remaining methods will be checked. Okay, discuss it tomorrow. Thank you all.